వెల్కమ్ టు మై ఛానల్ రే అండ్ చాట్ 007 గైస్. ఈరోజు అయితే మనమైతే గోల్కొండకి వెళ్తున్నాం అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు గోల్కొండ. మా బొమ్మది నేనైతే వెళ్ళిన 2 times. మా బావనే ఫస్ట్ టైం, ఎందుకంటే నేను కాకినాడలో ఉంటాడు కాబట్టి ఇప్పుడు వెళ్ళడం అయితే కుదరదు అనమాట. 2 hours పడుతుంది అనిపిస్తుంది నాకైతే, దూరం కదా ఇక్కడ నుంచి. మళ్ళీ అక్కడ కూడా బ్లాగ్ తీస్తాము. మళ్ళీ అక్కడైతే మీకంతా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం అనమాట గోల్కొండ. బై ద వే గైస్, ఇప్పుడైతే జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఒక 40 minutes అలా అయితే మనం గోల్కొండలో ఉంటాం. గైస్, గోల్కొండకి అయితే వచ్చేసాము అనమాట. మీరు స్క్రీన్ పై అయితే చూడొచ్చు, మన గోల్కొండ ఎంట్రన్స్ అయితే ఉందన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బయట నుంచి. కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది, చూడండి గైస్, జూమ్ చేస్తుంది ఎంత బాగుందో. మేము మొత్తం పైనకి వెళ్ళింది కూడా చూపిస్తాము. ఇప్పుడైతే పైకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఇప్పుడైతే ఎంటర్ అయిపోయాం అనమాట. చాలా బాగుందన్నమాట లోపల అయితే. ఇదిగోండి గైస్, ఇక్కడ లాక్ చేస్తుంది, ఇక్కడ వెళ్ళొద్దని లోకల్స్ అయితే చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్గా ఉంది కదా గైస్. ఇప్పుడైతే కొండ అయితే ఎక్కేద్దాం. గైస్, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం అన్నట్టు కొండ ఎక్కడము. మీకు అక్కడ అంతా చూపించేసాను కదా. ఇప్పుడైతే పైనకి ఎక్కున్నాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. టికెట్ కూడా తీసుకున్నాం గైస్. గైస్, ఇప్పుడైతే పైకి అయితే ఎక్కుతున్నాం అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మా బొమ్మర్దిని చూడండి గైస్, ఎలా హాయ్ చెప్తున్నాడు. చూసారు కదా గైస్, ఇదైతే ఎంట్రన్స్ చాలా పెద్దగా ఉంది గైస్. అప్పుడు కాలం లేదు, ఎలా కట్టారో గైస్. ఇదైతే ఎంట్రన్స్ గైస్. ఇక్కడ లోన మనం ఒకవేళ క్లాపింగ్ చేసామనుకోండి గైస్, చాలా రీసౌండ్ వస్తుంది. చూడండి గైస్, అక్కడైతే మీకు స్ట్రైట్గా కనిపిస్తున్న దగ్గర అంటే 400 years ఎగో అక్కడ ఎవరైతే శిక్షించబడి ఉంటారో వాళ్ళు చనిపోయే ప్లేస్, అదే వాళ్ళకి ఉండడానికి ఒక ప్లేస్ ఉండాలి కదా గైస్. అలా అని ఎంట్రన్స్ నుంచి కాకుండా వేరే ఎంట్రన్స్ నుంచి అయితే రోడ్ ఉందన్నమాట. ఇలాగా అంటే ఎంటర్ అయ్యేలా ఉందన్నమాట. ఇక్కడ లోకల్స్ అయితే అలా చెప్తున్నారు. అక్కడ ఒక లోకల్ మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి, ఎంత పెద్దగా ఉంది కదా గైస్. ఇప్పుడైతే టికెట్ కౌంటర్ గైస్, ఇక్కడైతే నాకు వ్యూ అయితే చాలా 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 నచ్చేసింది అనమాట. ఇక్కడ నుంచి సూపర్ వ్యూ గైస్. నా లైఫ్లో ఇంత హై నుంచి అయితే నేను వ్యూ చూడలేదన్నమాట. సూపర్గా ఉంది గైస్ వ్యూ అయితే. మీకు అదిగోండి గైస్, అక్కడ నేను ఇప్పుడు జూమ్ చేసిన దగ్గర అయితే మన డెస్టినేషన్ అనమాట. అక్కడే హరిదాస్ అది ఉండదన్నమాట. అదే హరిదాస్లో ఒక జైల్లో పెట్టి ఫుడ్ని అయితే సర్వ్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ అన్నమాట. ఇప్పుడైతే పైకి ఎక్కి చూద్దాం. చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇదిగోండి, ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం గైస్. 400 years ఎగో అంటే నమ్మట్లేదు గైస్. నేనైతే షాకింగ్ ఉంది నాకు. ఇంకా చాలా అంటే చాలా షాకింగ్. ఇక్కడైతే అందరూ పబ్లిక్ అయితే మంచిగా అయితే హ్యాపీగా వెళ్తున్నారు అన్నమాట. హ్యాపీగా అయితే పబ్లిక్ అంతా తిరుగుతున్నారు హాయిగా. మా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం కదా గైస్, మా మమ్మీ నేను ఫస్ట్ టైము. మా తాత వాళ్ళు వచ్చారంట 2 times. మా బామ్మది కూడా 2 times వచ్చాడనమాట. ఎలా నవ్వుతున్నాడు చూడండి గైస్ మా బామ్మది, ఏదో జోకర్ నవ్వినట్టు. ఇక్కడైతే లోకల్స్ కూడా మంచిగా హ్యాపీగా వెళ్తున్నారు. ఇప్పుడైతే మనం ముందుకు వెళ్ళి అక్కడి నుంచి వే ఉంది గైస్, అక్కడి నుంచి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం కొండ ఎక్కడానికి అయితే వే ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే చూసాను గైస్,
గైస్ ఇక్కడైతే మనకి అంతా అంటే మ్యాప్ లైక్ సమ్ రాయల్ రూల్స్ అలా అలా రూల్స్ ఉన్నాయన్నమాట. చాలా ఇదిగోండి గైస్ గోల్కొండ మ్యాప్ ఎంత పెద్దగా ఉంది చూడండి గైస్. గైస్ ఒకవేళ మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్లో మాస్క్ పెట్టుకొని అయితే రావాలన్నమాట గైస్. ఇక్కడైతే బ్యాడ్ స్మెల్ అయితే చాలా ఉంటుంది గైస్. ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఎలా అంటే ఇలా ఏమంటారు ఎంత స్మెల్ చేస్తారు అని, దారుణంగా చాలా బ్యాడ్ స్మెల్ ఉంది గైస్. అక్కడైతే చాలా బ్యాట్స్ కూడా ఉన్నాయి. మీకైతే ఇప్పుడు కెమెరాలో చాలా బ్యాట్స్ కనిపిస్తాయి అన్నమాట. చూడండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టాప్ అయితే చాలా అంటే చాలా డార్క్గా ఉంది. అదిగోండి గైస్. పబ్లిక్ కూడా మాస్క్ వేసుకొని అయితే వచ్చారనమాట. చూడండి అప్పుడు ఎలాగుంది ఇప్పుడు ఎలాగుంది షాకింగ్ న్యూస్ గైస్. అసలు అయితే చాలా స్ట్రాంగ్ స్టోన్స్ అయితే ఉన్నాయి గైస్. అసలు ఒక్క స్టోన్ కూడా ఊడి పడలేదు, అంత స్ట్రాంగ్ ఉన్నాయి. మాకే నమ్మబోదు అవ్వట్లేదు గైస్. అది అంత 4 years ఎగో అంటే 400 years ఎగో అంటే ఇప్పుడైతే ఇదిగోండి గైస్ ఇక్కడ సన్ రైజ్ ఉందంటే బయటకైతే దారిందనమాట. ఇప్పుడైతే బయటకైతే వెళ్ళిపోతున్నాం అనమాట. చూసేయండి ఇక్కడ చాలామంది ఆ బ్యాట్ స్మెల్కి ఐస్ క్రీమ్ ఎలా తింటున్నారో నాకు అర్థం కావట్లేదు గైస్. గైస్ బయటకైతే వచ్చేసాం అనమాట. చూడండి ఎంత ఎండ్ ఉందో. ఇందాక అంత కూల్గా ఉండే వెదర్, విండీగా బ్రీజ్గా, ఇప్పుడైతే ఎంత బ్రీజ్ కూల్ విండీ ఉందో అంత సన్నీగా అయితే మారిపోయింది. అప్పుడే జస్ట్ ఇన్ 5 minutesలో అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ పైకి అయితే ఎక్కుదాం, స్టార్ట్ అయిపోదాం. అక్కడ ఇదిగోండి గైస్ ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది గైస్. ఇప్పుడైతే స్టార్ట్ అయితే పైకి అయితే వేవ్ ఉందో. ఇక్కడైతే రీసౌండ్ కూడా వస్తుంది గైస్. మనం ఒకవేళ స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే ఇన్సైడ్కి వెళ్ళి క్లాప్ కొడితే కూడా కింద నుంచి పై వరకు వినిపిస్తుంది అంట. అదే మెరక్కిలో. ఇక్కడైతే బ్యూటిఫుల్గా ఉంది కానీ బ్యాట్స్ వల్లనే అంతా అలా అయిపోయింది. ఇక్కడైతే మా ఫ్యామిలీ వెయిటింగ్. ఇప్పుడైతే అందరం అయితే పైకి వెళ్తున్నాము. చూడండి ఎంత బాగుందో గైస్. నాకైతే చాలా చాలా నచ్చేసింది. మై బెస్ట్ బ్లాగ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ అనుకోండి. ఇక్కడైతే పైకి ఎక్కే వే అనమాట, చాలా దూరం ఉందన్నమాట. మాకే అక్కడక్కడ ఆగి వెళ్ళామన్నమాట. ఇప్పుడైతే పైకి అయితే వచ్చేసి ఆగామన్నమాట. చూడండి గైస్ వ్యూ ఎలాగుందో, అదిరిపోయింది గైస్ వ్యూ అయితే. గైస్ జూమ్ అయితే చాలా అదిరిపోయింది గైస్ వ్యూ అయితే. సెక్యూరిటీ కూడా అదే మన ట్యాంక్ బండ్లో ఉంటుంది కదా గైస్, అది కనిపిస్తుంది అనమాట. అదో కదైతే తెలియదు గైస్ నాకు. చూడండి గైస్ హైట్ బిల్డింగ్స్. ఇక్కడైతే ఈ స్టోన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి గైస్. ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కూడా అర్థం కావట్లేదు. వా వ్యూ అయితే అది తిరిగిపోయింది. స్కై చూడండి, స్కై అస్సలైన అది క్లైమేట్ అనమాట ఈ వ్యూకి. చూడండి గైస్ దూరంగా ఉన్న బిల్డింగ్స్ ఎలా కనిపిస్తున్నాయో. కింద చూసారా గైస్ మనుషులు చీమంతా కనిపిస్తున్నారు గైస్. మరి ఆ టైంలో రాజు ఎలా ఎక్కేవారో గైస్ నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఎంత కాలు నొప్పి వచ్చాయో, నాకే ఈరోజు కూడా కాలు నొప్పి వస్తుంది ఎక్కే రోజు. గైస్ స్కై చూడండి గైస్, ఫొటోస్ కొని తీసాను.
సూపర్ అదిరిపోయింది అనమాట. గైస్ ఇక్కడైతే అమ్మవారి గుడి ఉందన్నమాట. ఇక్కడైతే మేము మొక్కేసి ఇంకా ఇక్కడ సైడ్లో చిన్న పార్క్ ఉంటుంది. అక్కడ మీకు ఫుడ్స్ అలాంటివి ఏమైనా దొరికితే అక్కడ పైన మీరు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే రూఫ్ టాప్కి అయితే ఎక్కేసి నీకు చూపిస్తాను. గైస్ రూఫ్ టాప్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ రూఫ్ టాప్ ఉన్నాయి. ఇప్పుడు వ్యూ అయితే చూడండి గైస్, వ్యూ అయితే అదిరిపోయింది గైస్. ఇప్పుడైతే చూపిస్తాను మీకు, చూడండి. ఇదిగోండి గైస్ వ్యూ. అసలు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు గైస్ వ్యూకి అయితే. చూడండి గైస్ ఎంతమంది పబ్లిక్ వ్యూకి. అక్కడైతే అటు సైడు డ్యాన్స్ చేస్తున్న కొన్ని పికాక్స్ కూడా కనిపించాయి. పబ్లిక్ అయితే చూడండి గైస్ ఎంతమంది ఉన్నారు. మా మమ్మీ అయితే తీసుకెళ్తాడు గైస్, మా మమ్మీ ఇంకా మా మరదల్ని. అది గైస్ ఇదైతే రామదాసున జైలు అదనమాట. చూడండి గైస్ రామదాసు అయితే ఇక్కడ ఉంటాడనమాట. అదే అంటే తనైతే ఇప్పుడు డెడ్ అనమాట. రామదాసు ప్రిజన్ అనమాట ఇది. చూడండి గైస్. గైస్ లాన్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. గైస్ ఇక్కడైతే పైన ఒక హోల్ ఉంటుంది గైస్. ఆ హోల్ నుంచి అయితే మనకి రామదాస్కి ఒక బన్ను తయారు చేసి దాంట్లో పౌండ్స్ ఆఫ్ అది వేస్తారు, సాల్ట్ అయితే వేస్తారనమాట. పైనుంచి అలా ఫుడ్ అయితే పడేస్తారనమాట. మీకు ఒకవేళ ఆ సాంగ్ కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, రామదాస్ సాంగ్ అని మీకైతే కనిపిస్తుంది. ఇక్కడ గుడి కూడా ఉంది హనుమంతుడిది. చూడండి గైస్ అక్కడ ప్లేట్ ఉంది కదా, అక్కడ పైనుంచి అయితే ఇక్కడ ఇట్లా బన్ అది సాల్ట్ పౌండ్స్ ఆఫ్ సాల్ట్ కలిపి వేస్తారనమాట. ఎంతో రుచిగా అనే ఒక సాంగ్ ఉంటుంది గైస్, దాంట్లో అయితే మీరు చూడొచ్చు. చూడండి గైస్ అప్పుడు లేదు ఎలా కట్టారో గైస్ అర్థం అయితే కావట్లేదు. చూడండి గైస్ అక్కడ ఒక 3 హోల్స్ ఉన్నాయన్నమాట గైస్. ఒక బన్లో అయితే పైనుంచి అది సాల్ట్ కలిపేసేవారు అనమాట గైస్. అసలు తను రామదాస్ స్వామి గారు ఎలా తిన్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ గ్రేట్. ఆ పైన హనుమంతుడి గుడి అయితే హైలైట్ గైస్. నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు గైస్. బాయ్ గైస్.